శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం తదియ తిథి తెల్లవారుజామున 4:32 వరకు. తదుపరి చవితి. స్వాతి నక్షత్రం రాత్రి 7:53 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. విష్కంభ యోగం తెల్లవారుజామున 5:31 వరకు. తదుపరి ఆయుష్మాన్ యోగం. తైతులకరణం మధ్యాహ్నం 3:40 వరకు. తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం రాత్రి 1:58 నుండి 3:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:40 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలలో అమ్మవారు దుర్గా పరమేశ్వరి ఇంద్రకీలాద్రి పైన ఈనాడు అన్నపూర్ణ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీశైల భ్రమరాంబిక నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరిపేటటువంటి వారు చంద్రఘంటగా ఈనాడు అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తారు. అన్నపూర్ణ అంటే అమ్మవారు జీవులందరికీ అన్నాన్ని ఇచ్చేటటువంటి జగదంబ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అమ్మవారిని అందరం కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే ఎప్పుడు కూడా నిండుగా ఉండేటటువంటి తల్లిట ఆవిడ. శంకర ప్రాణవల్లభే అమ్మవారు అయ్యవారికి ప్రాణంతో సమానం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అమ్మ ఏదో నీవు పెట్టేటటువంటి భిక్ష, నీవు పెట్టేటటువంటి అన్నం కేవలం మా కడుపు నిండడం కోసం కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధి కలిగేటట్టుగా నీవు భిక్ష నొసంగు తల్లి అని అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం. జీవులందరికీ కూడా అన్నం అనేది చాలా ప్రధానమైనది. అద్యతే ఇతి అన్నం అని మనకి వేదం చెబుతున్నటువంటి మాట. అన్నాద్వై ప్రజాయంతే అని కూడా మనకు వేదం చెబుతున్నటువంటి మాట. ఇంకొక మాట పెద్దలు చెబుతారు, అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్తారు. పరబ్రహ్మ యొక్క స్వరూపమే అన్నం. అసలు ఈ జీవుడు అనేటటువంటి వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు అంటే ఉపనిషత్ వాక్యం చెప్తుంది, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుష అని చెప్తుంది. అంటే జీవుడు అనేటటువంటి వాడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే అన్నం వల్లే వచ్చాడట. అయితే పురుషుడైనటువంటి వాడు, జీవుడైనటువంటి వాడు అన్నం నుండి ఆవిర్భవించి మళ్ళీ ఆ భూమిలోకే వెళ్ళిపోతున్నాడు. అంటే అన్నం ద్వారానే హరింపబడుతున్నాడు అనేటటువంటి వాక్యం కూడా ఉపనిషత్తుల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డది. సృష్టి ఆది యందు జీవులు ఎవ్వరికీ కూడా ఆహారం లభించినటువంటి స్థితిలో అమ్మ శాకంబరిగా మారి అనేకమైనటువంటి ఆ పదార్థాలతో అనేకమైనటువంటి శాఖ పాకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి జీవుల ఆకలి తీర్చినటువంటి జగదంబ యొక్క అలంకారమే అమ్మవారిని శాకాంబరిగా, అమ్మవారిని అన్నపూర్ణగా ఆరాధించారు. అటువంటి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసేటటువంటి మహానుభావుడు ఎవరంటే ఆది భిక్షువు అయినటువంటి శంకరుడు. ఆయన ఎందుకండి భిక్షాటన చేయటం అంటే నా బిడ్డల యొక్క ఆకలిని తీర్చడానికి అనేటటువంటి సంకేతాత్మకంగా ఆయన భిక్షాపాత్ర పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళతారు. అటువంటి అమ్మవారి పాద సమాశ్రయం చేస్తే, అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్రం చేసినట్లయితే, అన్నపూర్ణాదేవి దర్శనం చేసినట్లయితే ఆకలి అనేటటువంటి మాట కూడా లేకుండా అన్న సమృద్ధిని కలిగించేటటువంటి తల్లి జగదంబ అయినటువంటి అన్నపూర్ణాదేవి. కాబట్టి ఇటువంటి శరన్నవరాత్రులు జరిగేటటువంటి ఈ రోజున అందరూ అన్నపూర్ణ స్తోత్ర పారాయణ, అన్నపూర్ణాష్టక పారాయణ చేసినట్లయితే అమ్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్తూ ఆ జగదంబ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈ రోజున సాత్విక అలంకారాల్లో అన్నపూర్ణాదేవిగా, శక్తి రూపాల్లో అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం ఇస్తున్న ఈ తల్లి
ఏ విధమైన ఉపచారాల ద్వారా సంతృప్తిపడి సర్వ శుభాన్ని కలిగజేస్తుందో ఆ విశేషాల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ రాశి వారికి సకల కార్యాలు చక్కగా నెరవేరుతాయో, ఏ సంఖ్య నేటికి ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ తృతీయ అంటే తదియ, శనివారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, చంద్రుడు శుక్రుడు తులలో, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఏ విధమైనటువంటి సంశయము లేకుండా ప్రవర్తించగలుగుతారు. వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలో వారికి వారు లెక్కించుకోగలుగుతారు. వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టినట్లయితే దానివల్ల లాభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో గ్రహించుకోగలుగుతారు. పెద్దలైనటువంటి వారి ఎడ చక్కనైనటువంటి గౌరవ భావాన్ని ప్రదర్శిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని తమ సంతానానికి వివరిస్తూ కనిపిస్తారు. ఈరోజు మేషరాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసమని అన్నపూర్ణాదేవిని భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు సమసిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అయిన వారిని అందరినీ నమ్ముతూ కనిపిస్తారు. ఒకరిద్దరిలో చిన్న చిన్న తేడాలు కనిపించినటువంటి కారణంగా లేదా అనిపించిన కారణంగా మానసికంగా కొద్ది తలకిందులయ్యే పరిస్థితి గోచరించవచ్చు. పై అధికారులకి తల ఒగ్గి మాత్రమే పనిచేస్తూ ఉంటారు. దానివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో ముందు నాటికినే తాత్కాలికమైనటువంటి సంశయాస్పద ధోరణితో ఉంటారు. సొమ్ముని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేస్తారు. ఏ విధమైన ఇబ్బందిని సొమ్ము విషయంలో పడరు. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసమని అన్నపూర్ణాదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే అన్యోన్య దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెత్తగా ఉంటారు. అవసరమైన సందర్భంలో గట్టిగా సమాధానాన్ని చెప్తారు. ఏ విషయానికి కుంగిపోరు. ప్రతి విషయాన్ని లోపలే దాచుకుని సరైనటువంటి పరిష్కారం కోసం ఆలోచిస్తూ కనిపిస్తారు. ఇది నిజమైనటువంటి నాయకత్వ లక్షణం. తమలో ఏ ఆలోచన ఉందో దాన్ని కార్యరూపంలో పెట్టేంత వరకు కూడా బహిరంగపరచకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయంలో 1-2 సార్లు ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తూ ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బలంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా మాత్రం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కంఠానికి సంబంధించిన అలాగే శ్వాసనాళాలకి సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం ప్రవేశించే అవకాశం ఉంది. విశ్రాంతి కానీ తీసుకోగలిగినట్లయితే అన్ని పరిస్థితులు సక్రమమయ్యే అవకాశం ఉంది. తరచు అనుమానాస్పద ధోరణితో
కుటుంబ సభ్యులు కానీ ప్రవర్తించినట్లయితే మానసికంగా తలకిందులు అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు కర్కాటక రాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని బిల్వ దళాలతో పూజించినట్లయితే తప్పక ధర్మ బుద్ధి కలుగుతుంది, న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనైనా సరే సాధించగలనే ధైర్యంతో ఉంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సరే ఎదుర్కోగలమనేటువంటి మానసిక ధైర్యంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము భయము లేకుండా ఉంటారు. ఏదైనా మాట తేడా వచ్చినట్లయితే ఎంతటి అధికారితోనైనా సరే పోటీ పడేందుకు సిద్ధపడి ఉంటారు. 10 మందిలో పై స్థానాన్ని ఎన్నికల ద్వారా కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ వచ్చినట్లయితే సంతృప్తి పడే లక్షణం వీరిది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. దూర భార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణ అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండేలా నిరంతరం ప్రయత్నించుకుంటూ ఉంటారు. మెత్తగానే ఉంటారు కానీ అవసరమైనటువంటి సందర్భంలో సరైనటువంటి సమాధానాన్ని చెప్పడానికి బెదిరిపోయే లక్షణం లేకుండా ఉంటారు. సంతానం బాగా అనుకూలించేటటువంటి కారణంగా మంచి ధైర్య సాహసాలు తమలో కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి సొమ్ముని ఎవరికి ఇవ్వడానికి ఇష్టం పడరు. ఎంత అయినవారు అయినప్పటికీ కూడా వ్యతిరేక సమాధానాన్ని చెప్పడానికి ధర్మబద్ధం అనిపించిన పక్షంలో వెనుకాడరు. నూతన గృహ లాభం కోసమని ప్రయత్నాన్ని మాత్రం చేస్తారు తప్ప అనుకూలించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఈరోజు కన్యారాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు సంశయము లేకుండా మాటని ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. నిర్భయంగా అభిప్రాయ ప్రకటనని చేయగలుగుతారు. ఆదాయం మధ్యంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉంటారు. వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఎంత పెట్టుబడి పెట్టాలో అంతకు మించి పెట్టడానికి ఎందరి ఒత్తిడి ఉన్నా ఇష్టపడనే పడరు. వివాహాది శుభకార్యాలకి విశేషమైనటువంటి అవకాశం ఉంది. ఎంత ఖర్చు చేయాలనే విషయంలో తర్జన భర్జల్ని పడుతూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం కృషిని ప్రారంభిస్తారు. పెద్దగా ఫలిస్తుందనే నమ్మకం మాత్రం తక్కువ. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని శరకురసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య భద్రతతో పాటు ఉద్యోగ భద్రత కూడా సిద్ధిస్తుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రులని తమ ప్రదేశానికి పిలుచుకునేటటువంటి ఆలోచనతో బలంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం, సంస్థ అభివృద్ధి కోసం లేదా తాను చేస్తున్నటువంటి ఉద్యోగ విశేషాల వ్యాప్తి కోసమని అనేక ప్రదేశాలు తిరగవలసి వస్తూ ఉండే కారణంగా ఎటూ నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఉన్నదనే యథార్థాన్ని గ్రహించినప్పటికీ కూడా తగినటువంటి చికిత్సని చేయించుకునే సమయం కూడా లేకుండా అంతటి ఒత్తిడితో ఉంటారు. అది ఏమాత్రమూ సరి కాదు. వెంటనే తగినటువంటి వైద్య పరీక్షని చేయించుకోవడం ఎంతైనా అవసరం, ఉత్తమం కూడా. ఈరోజు వృశ్చిక రాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని పంచ అమృత జలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం అవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్త అతిమాత్రం అవుతూ ఉంటుంది. ఆ కారణంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. దైవ కార్యక్రమాల పట్ల అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కారణంగా కనిపించినటువంటి ఆధ్యాత్మికవేత్త ప్రతి ఒక్కరికి కూడా విరాళాలను ఇచ్చేటటువంటి స్థితిలో ఉంటారు. ఎవరేం చెప్పినా వినేటటువంటి స్థితి వారిలో ఉండకపోవచ్చు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి వివాదానికి కారణం కూడా ఇది అయ్యే అవకాశం ఉంది. వాహనానికి సంబంధించిన మరమ్మతులు, అలాగే ఇంట్లో విద్యుత్ పరికరాలకు సంబంధించిన మరమ్మతులు, ఇతరమైనటువంటి మరమ్మతులకి ఎక్కువ ద్రవ్యం ఖర్చు అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈరోజు ధనురాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం అన్నపూర్ణాదేవిని రజత జలంలో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒకప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి మరింతగా పెరిగినటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా కనిపిస్తారు. సంతానం అంతా కూడా అనుకూలించే కారణంగా, ధర్మపత్ని యొక్క ప్రోత్సాహం కారణంగా, అయినటువంటి వారందరూ కూడా తోడుగా ఉండే కారణంగా నూతన సంస్థని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ అది ఆలోచనల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు, అలాగే వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. అనారోగ్య బాధ ఏ ఒక్కరికి ఉండకపోవచ్చు. ఈరోజు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం మకర రాశి వారు అన్నపూర్ణాదేవిని స్వర్ణజలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించి చూస్తే రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తీసుకున్నటువంటి రుణాన్ని దాదాపుగా తీర్చేసి కూడా ఉండి ఉంటారు. అనుకూలురెవరో ప్రతికూలురెవరో స్నేహితుల్లో విభజించి చూసుకోగలిగిన తెలివితేటల్ని సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈ రాశి వారికి లేనేలేవు. ఈరోజు కుంభరాశి వారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం తామ్రజలంతో అభిషేకించినట్టయితే అన్నపూర్ణాదేవిని ప్రతి విషయంలోనూ సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోగల శక్తి లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమ ధైర్యంగా ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి వారికి మరింత ఆదాయం మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో వచ్చేటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. అంతకు సరిపడ్డటువంటి వ్యయం కూడా గోచరించవచ్చు. ముఖ్యులైనటువంటి బంధువులందరూ కూడా వస్తూ పోతూ ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాల్ని చెప్పనటువంటి కారణంగా వారికి తాత్కాలిక నిరుత్సాహ భావంతో ఉండొచ్చు. దానివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం లేదని అర్థం చేసుకోగలుగుతారు. దూరభార ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగినటువంటి ఆరోగ్యపరమైన, అలాగే వాహనపరమైన జాగ్రత్తలను తీసుకుని ప్రయాణించడం చాలా మంచిది ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం మీనరాశి వారు అన్నపూర్ణాదేవిని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగ లాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నవరాత్రుల సందర్భంగా సాత్విక రూపాల్లో అన్నపూర్ణాదేవి అనుగ్రహం, అలాగే శక్తి రూపాల్లో చంద్రఘంటాదేవి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దేవీ నవరాత్రుల్లో త్రిశక్తుల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా నిర్వహించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం.
దేవీ నవరాత్రుల సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద 3 తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి. ఆ 3 తమలపాకుల మీద 3 పసుపు ముద్దలను ఉంచాలి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను ఏర్పాటు చేసుకోవాలి. అలా 3 తమలపాకుల మీద 3 వేరువేరు పసుపు ముద్దలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పసుపు ముద్దకు కూడా పై భాగంలో ఎడమవైపు కుడివైపు 3 చోట్ల బొట్లు పెట్టాలి. మొదటి పసుపు ముద్దను మహాకాళీ స్వరూపంగా, రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మి స్వరూపంగా, మూడవ పసుపు ముద్దను మహాసరస్వతి స్వరూపంగా భావిస్తూ ప్రత్యేకమైన రవిక వస్త్రాలను ఆ పసుపు ముద్దల దగ్గర ఉంచాలి. మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు రవిక వస్త్రాన్ని, రెండవ పసుపు ముద్ద దగ్గర గులాబీ రంగు రవిక వస్త్రాన్ని లేదా ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని, మూడవ పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత 3 పసుపు ముద్దల దగ్గర 3 ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగించాలి. ఇత్తడి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు 3 తీసుకొని ఆ మూడింటిని 3 పసుపు ముద్దల దగ్గర ఉంచాలి. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ప్రతి ప్రమిదలో కూడా 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తుల్లో ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకో ఒత్తి ఉత్తరం వైపు, మూడో ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాలు వెలిగించాలి. 3 ప్రమిదల్లో కూడా పచ్చకర్పూరం పొడి చేసి ఆ పొడి చల్లాలి. అలా దీపాలు వెలిగించిన తర్వాత మొదటి పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమో నమః అని 21 సార్లు చదవాలి. రెండవ పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మ్యై నమః అని 21 సార్లు పఠించాలి. మూడవ పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాసరస్వత్యై నమః అని పఠించాలి. అలా 21 సార్లు మంత్రం పఠించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యాలు సమర్పించాలి. పులగ నైవేద్యం సమర్పించాలి. 3 పసుపు ముద్దల దగ్గర తమలపాకుల్లో వక్కలు ఉంచి తాంబూలం సమర్పించాలి. దీన్నే ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఏ రోజైనా సరే ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించినట్లయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, అఖండ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.